హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో, అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో ఒకే ఒక అంశం ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. అది త్వరలో అంటే 2029 ఎన్నికలకు ముందే జరగనున్నటువంటి ఒక కీలకమైన పరిణామం. వాస్తవానికి ఎప్పుడెప్పుడు నియోజకవర్గాల పునర్విభజన అంటే కాన్స్టిట్యున్సీ డీలిమిటేషన్ ఎప్పుడు జరుగుతుందా అనే ఒక ఆసక్తి, ఒక ఆతృత చాలా కాలంగా రాజకీయ పార్టీలో ముఖ్యంగా రాజకీయ నేతల్లో నెలకొంది. ఎందుకంటే 2014 పునర్విభజన చట్టంలో ఎన్నికలలో అసెంబ్లీ సీట్లు పెంచుతామనే ఒక హామీ ఉంది. కానీ అదే సమయంలో 2009లో జరిగినటువంటి డీలిమిటేషన్ జరిగి ఇప్పటికే 20 ఏళ్ళు పూర్తవుతున్న తరుణంలో 2029 నాటికి ఖచ్చితంగా డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఒకే ఒక అంశం ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. దామాషా పద్ధతిలో అంటే జనాభా ప్రాతిపదికన లోక్సభ కానీ అసెంబ్లీ సీట్లు కానీ పెంచాలనేది ఇన్నాళ్ళు నడిచినటువంటి ఒక చర్చ. కానీ దామాషా పద్ధతిలో పెంచితే ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల గత 20 ఏళ్ళ అంటే 2011 సెన్సస్ తర్వాత చాలా తక్కువగా నమోదైంది. ఈ లెక్కన ఉత్తరాది సీట్లు గణనీయంగా పెరుగుతాయి, కానీ దక్షిణాదిలో సీట్లు చాలా గణనీయంగా పెరగవు, చాలా నామమాత్రంగానే పెరిగే పరిస్థితి. సో అదే జరిగితే లోక్సభలో ముఖ్యంగా దక్షిణాది ప్రాధాన్యత, దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గిపోయి ఇప్పటికే దక్షిణాది అంటే చులకనగా ఉన్నటువంటి ఉత్తరాది పాలకుల వైఖరి మరింతగా చులకన అయ్యే ప్రమాదం ఉందనేది ఒక ఆందోళన సర్వత్రా వినిపించింది. ఈ నేపథ్యంలో తమిళనాడు నుంచి చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. కేరళ రాష్ట్రాలు కూడా వ్యతిరేకత వ్యక్తపరిచాయి. అటు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా వ్యతిరేకత కనిపించింది. దామాషా పద్ధతిలో ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనేది వాదన. సో ఈ నేపథ్యంలో దక్షిణాది నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత, అభ్యంతరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. దామాషా పద్ధతితో సంబంధం లేకుండా అంటే 2011 సెన్సస్తో సంబంధం లేకుండానే, వాస్తవానికి ఇప్పుడు జనాభా సెన్సస్ అనేది జనగణన ఏప్రిల్ నెలలో ప్రారంభం కానుంది దేశవ్యాప్తంగా. సో ఈ సెన్సస్, ఈ జనగణనతో సంబంధం లేకుండా, అటు 2011 సెన్సస్తో కూడా సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా అటు లోక్సభ ఇటు అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లను 50% స్ట్రైట్ అవే పెంచడానికి ఒక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి బిల్లు కూడా కసరత్తు జరుగుతుంది. ఈ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఇది కీలకమైన నిర్ణయం. అంటే 50% అంటే ఇప్పుడు ఏవైతే అసెంబ్లీ సీట్లు ఉన్నాయో, ఇప్పుడు ఏవైతే లోక్సభ సీట్లు ఉన్నాయో వీటిలో 50% ఖచ్చితంగా పెరగనున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అసెంబ్లీ సీట్లు 175 ఉన్నాయి. ఇందులో సగం పెరుగుతాయి. అంటే దాదాపు 87 అసెంబ్లీ సీట్లు పెరిగి 263కు ఆ సంఖ్య చేరుకుంటుంది. ఇటు పార్లమెంట్ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో 25 ఉన్నాయి, మరో 13 పెరిగి 38కి చేరుతున్నాయి. ఇక తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 119 ఉన్నాయి, ఇది దాదాపు 60 పెరుగుతున్నాయి, 60 పెరిగి 179కి చేరుతుంది. ఇక తెలంగాణలో లోక్సభ స్థానాలు 17 ఉన్నాయి, ఇవి 26, మరో 9 పెరుగునున్నాయి, 26కు చేరుతుంది. సో ఓవరాల్గా అసెంబ్లీ అటు లోక్సభ సీట్లు ఆంధ్ర, తెలంగాణలో చాలా గణనీయంగా పెరగనున్నాయి. సో ఇది ఇప్పటికే నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి చర్చ. అదే సమయంలో మహిళల రిజర్వేషన్ బిల్లు ఏదైతే మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన బిల్లు 2023లోనే ఆమోదం పొందింది. ఇప్పుడు కాదు, అంటే 2024 ఎన్నికలకు ఏడాది ముందే పార్లమెంటు ఆమోదం పొందింది. కానీ దీని యొక్క అమలును మాత్రం 2034 నుంచి చేయాలని చెప్పి అప్పుడే నిర్ణయించిన పరిస్థితి. సో పార్లమెంట్లో బిల్లు అయితే ఆమోదం పొందింది. ఇంకా గెజిట్ నోటిఫికేషన్ రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే అది చట్టంగా రూపుదాల్చుతుంది. కానీ దీన్ని 2034 నుంచి అమలు చేయాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన 2023లో బిల్లు ఆమోదం పొందినప్పుడు. కానీ ఇప్పుడు కొత్తగా ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఏదైతే కొత్తగా తెరపైకి వచ్చిందో, దేశవ్యాప్తంగా అసెంబ్లీ లోక్సభ సీట్లు 50% పెంచాలనేది దామాషా పద్ధతితో సంబంధం లేకుండా, దీనితో పాటే మహిళా రిజర్వేషన్ 33% కూడా ఈ 2029 నాటికి అమలు చేయాలనేది ఇప్పుడు కొత్త ఆలోచన. సో ఖచ్చితంగా ఇది దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహిళా నాయకులకు చాలా మంచి రిలీఫ్ కలిగించే అంశం. పెద్ద ఎత్తున మహిళలకు ప్రాతినిధ్యం లభించనుంది, పెద్ద ఎత్తున యువతకు కూడా ప్రాతినిధ్యం లభించనుంది చట్టసభలో. అది లోక్సభ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు. ముఖ్యంగా మహిళలకు ఒక గొప్ప రిలీఫ్ ఇచ్చే అంశం ఇది. 33% చట్టసభలో రిజర్వేషన్ అనేది తక్షణం అంటే 2029 ఎన్నికల నుంచే అమల్లోకి రానుంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ చర్చ అంతా ఎందుకు వస్తుందంటే, మగువలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో
మగువలకు 33% రిజర్వేషన్లు ఇచ్చే క్రమంలో మగవారికి చట్టసభల్లో ప్రాధాన్యత తగ్గుతుందా అనే ఒక ఆందోళన, ఒక సందేహం, ఒక ప్రశ్న ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది. కానీ వాస్తవం పరిశీలిస్తే మగువలకు 33% రిజర్వేషన్ కల్పించడం వల్ల ఇప్పుడున్నటువంటి మగవారికి, చట్టసభలో ఉన్నటువంటి మగవారికి కానీ, చట్టసభలో రావాలనుకుంటున్నటువంటి మగవారికి కానీ ఎలాంటి ప్రాధాన్యత తగ్గదు, సరికదా ఇంకాస్త పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఎలాగంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 87 సీట్లు పెరగనున్నాయి. అసెంబ్లీ సీట్లు 175 నుంచి 263కు పెరగనున్నాయి. అంటే ఎన్ని పెరుగుతున్నాయి? 87 పెరుగుతున్నాయి. అదే లోక్సభ సీట్లు 13 పెరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. అదేవిధంగా తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 60 పెరుగుతున్నాయి, లోక్సభ సీట్లు అదొక 9 పెరుగుతున్నాయి. సో ఈ క్రమంలో ఇక 33% రిజర్వేషన్ మనం అన్వయిస్తే ఆంధ్రప్రదేశ్లో మొత్తం సీట్లు ఎన్ని పెరుగుతున్నాయి? 263 పెరుగుతున్నాయి. లోక్సభ సీట్లు 38కి చేరుతున్నాయి. ఈ 38 లోక్సభ సీట్లలోనూ 263 అసెంబ్లీ సీట్లలోనూ, అటు తెలంగాణలో 179 పెరగనున్నటువంటి అసెంబ్లీ సీట్లలోనూ, పెరగనున్నటువంటి తెలంగాణ లోక్సభ సీట్లు 26 సీట్లలోనూ 33% అన్వయిస్తే అది దాదాపు ఆంధ్రాలో 13 లోక్సభ సీట్లు ఉంటాయి మహిళలకు కేటాయించాల్సినవి. అటు 87 నుంచి 88 అసెంబ్లీ సీట్లు ఉంటాయి మహిళలకు కేటాయించాల్సినటువంటి అసెంబ్లీ స్థానాలు. అటు తెలంగాణలో కూడా అదేవిధంగా 60 అసెంబ్లీ స్థానాలు కేటాయించాల్సి ఉంటుంది మహిళలకు. అదేవిధంగా లోక్సభలో 9 లోక్సభ సీట్లు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. అంటే ఎంత శాతం అయితే ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను అటు అసెంబ్లీ, ఇటు లోక్సభ సీట్లు పెరగనున్నాయో దాదాపు అదే సంఖ్య మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. సో ఇప్పటి వరకు ఏవైతే మగవారు పోటీ చేస్తున్నారో అసెంబ్లీకి కానీ, లోక్సభకు కానీ, వీరంతా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. అంటే మగవారి ప్రాతినిధ్యం తగ్గదు. ఎప్పటివరకు ఏ ప్రాతినిధ్యం అయితే, ఏ నిష్పత్తి అయితే, ఏ సంఖ్య అయితే మగవారికి చట్టసభల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ, అసెంబ్లీ లేదా లోక్సభ నుంచి ప్రాతినిధ్యం ఉందో అదే ప్రాతినిధ్యం కొనసాగనుంది. అదే సమయంలో 2-3 సీట్లు కానీ, కొన్ని చోట్ల అయితే దాదాపు 5 నుంచి 10 సీట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో మంత్రులు ఉన్నారు. వంగల్పూడి అనిత కావచ్చు, సవిత కావచ్చు, సంధ్యారాణి కావచ్చు, పరిటాల సునీత ఎమ్మెల్యేలు కావచ్చు, మాధవరెడ్డి ఎమ్మెల్యే కావచ్చు, గౌరీ చరిత ఎమ్మెల్యే కావచ్చు. ఇలా మహిళా ఎమ్మెల్యేలు దాదాపు 8 నుంచి 10 మంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లోక్సభ నుంచి కూడా 1-2 మహిళా ఎంపీలు ఉన్నారు. అలాగే తెలంగాణ నుంచి కూడా మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు, మహిళా లోక్సభ సభ్యులు ఉన్నారు. సో వాస్తవానికి వీరికి కేటాయించిన స్థానాలు రిజర్వేషన్ ప్రకారం కేటాయించినవి కావు. ఎందుకంటే 33% రిజర్వేషన్ అనేది ఇంకా అమలు కాలేదు కాబట్టి. సో జనరల్ స్థానాల్లో కూడా మగవాళ్ళకు కొన్ని చోట్ల అవసరం కల్పించాలి అనే ఒక ప్రాతిపదికన కేటాయించినటువంటి స్థానాలు ఇవి. సో ఎప్పుడైతే మహిళలకు అధికంగా సపరేట్గా 33% కల్పిస్తారు, అంటే ఏదైతే 87 సీట్లు ఆంధ్ర నుంచి, 13 సీట్లు లోక్సభ నుంచి, తెలంగాణలో 60 సీట్లు అసెంబ్లీ, 9 సీట్లు లోక్సభ పెరుగునున్నాయి, ఇవన్నీ ఖచ్చితంగా మహిళలకు కేటాయిస్తారు. కాబట్టి ఇప్పటి వరకు ఈ 175లో కేటాయించినటువంటి మహిళల స్థానాలు కానీ, 25 లోక్సభలో కేటాయించినటువంటి మహిళా ఎంపీల స్థానాలు కానీ, అటు తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లలో కేటాయించినటువంటి మహిళల సంఖ్య కానీ, అటు లోక్సభలో 17 సీట్లలో కేటాయించినటువంటి మహిళల సంఖ్య కానీ, వీటిలో కూడా మగవారికే ప్రాతినిధ్యం కలగనుంది. ఎందుకంటే మహిళలకు సెపరేట్గా 33% రిజర్వేషన్ చొప్పున ఏవైతే పెరగనున్నాయో ఆ స్థానాలు దాదాపుగా మహిళలకు కేటాయిస్తారు. కాబట్టి ఇప్పుడున్న స్థానాలు యాజ్ ఇట్ ఈజ్గా అన్ని స్థానాల్లోనూ మహిళలకు లేకుండా మొత్తం మగవారికే ప్రాతినిధ్యం కల్పిస్తారు. సో ఈ లెక్కన క్లియర్గా అర్థమవుతుంది ఏంటి, ఇక్కడ మగవాళ్ళకు 33% రిజర్వేషన్ కల్పించడం వల్ల మగవారికి ప్రాతినిధ్యం తగ్గుతుంది, ప్రాధాన్యత తగ్గుతుంది అనేది అనే ఆందోళన, అనే సందేహం, ప్రశ్న ఏదైతే సర్వత్రా వినిపిస్తుందో, ఒక ఆందోళన కనిపిస్తుందో, ఇది మిథ్య మాత్రమే. ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. సో మగవారికి ప్రాతినిధ్యం యాజ్ ఇట్ ఈస్గా కొనసాగడమే కాకుండా కొన్ని చోట్ల 5 నుంచి 10 సీట్లు పెరిగే అవకాశాలే ఉన్నాయి తప్ప తగ్గే అవకాశాలు ఏ కోశాన లేవు, అటు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ. సో ఓవరాల్గా ఈ 33% రిజర్వేషన్ అనేది మగవాళ్ళకు ఒక గొప్ప రిలీఫ్ ఇవ్వడమే కాకుండా మగవారికి ఎలాంటి ప్రాధాన్యత తగ్గించడం లేదు. అదేవిధంగా పైపెచ్చు 5 నుంచి 10 స్థానాల్లో మగవారి ప్రాతినిధ్యం పెరుగుతుందే తప్ప తగ్గే అవకాశం ఎలాంటి పరిస్థితిలో లేదని ఇప్పుడు ఈ సమీకరణల ద్వారా క్లియర్గా అర్థమవుతుంది. సో మగవాళ్ళకు 33% రిజర్వేషన్, అటు చట్టసభల్లో
అన్ని అసెంబ్లీ లోక్సభల్లో 50% రిజర్వేషన్లు సీట్లు పెరగడం వల్ల మగవారికి ప్రాతినిధ్యం పెరుగుతుందే తప్ప తగ్గదు. అదేవిధంగా మహిళలకు కూడా గౌరవప్రదమైన ఒక నెంబర్ అనేది కనిపిస్తుంది. ఇదే ఈ 2029 నుంచి జరగనున్నటువంటి ఒక కీలకమైన పరిణామం. సో ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ఖచ్చితంగా మగవారికి ప్రాతినిధ్యం తగ్గదు, ఇంకా పెరుగుతుంది. అదేవిధంగా మహిళలకు ఒక గౌరవప్రదమైన ప్రాతినిధ్యం లభించనుంది.